మనము పారిపోయాడు అనుకున్నాం కదా పేరుని నాని, మళ్ళీ ఎందుకు వచ్చిండు అంటే మరి ఎక్కడ తగిలినా తెలియదు. ఈయన ఒక బీసీ కులానికి పట్టుకొని వడ్డేరు కులం అంటే అందరూ ఇక్కడ చాలామంది అందరూ బీసీలు ఉన్నారు. కులం కొరకు కాదు, అసలు ఏం చేశాడు తురకా కిషోర్ అని తెలుసుకోవాలి. ఒకసారి ఆయన మాటలు విన్నాక ఇటుపక్క ఎవరైతే ఆ అప్కమింగ్ నాయకుడు ఎవరైతే ఉన్నారో తురకా కిషోర్ మొన్న 8 నెలలు జైలు నుండి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకో కేసు లోపల వెళ్తారు. భార్య మహానటి చాలా అద్భుతంగా నటించింది. ఆ వడ్డేరు కిషోర్ మన తురకా కిషోర్ కొరకు మాట్లాడదాం. తురకా కిషోర్ అనే అతను ఒక వడ్డేర కులానికి సంబంధించినటువంటి అప్కమింగ్ రాజకీయ నాయకుడు. ఎదుగుతున్నటువంటి అంటే బండరాళ్లు కొట్టి కొండల్ని పిండి చేసి ఈసారు తురకా కిషోర్ ఈయన మాజీ మంత్రి, ఈయన బండరాలు కొడుతున్నాడు. ఈ బండరాలు ఎవరు? బుద్ధా వెంకన్న అప్పుడు ఎమ్మెల్సీ, బొండ ఉమామహేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే. వాళ్ళిద్దరూ ఎలక్షన్స్ కొరకు వెళ్తున్నారు అక్కడికి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు. ఆయన ఎవరికి కొడుతున్నాడు? వడ్డర మాపం రాళ్ళు, ఈ కారులో ఉన్న రాళ్ళు ఉన్నాయి చూసినా, ఆ రాళ్ళు కొట్టి చంపేయాలని చూస్తున్నమాట. ఈయన అప్కమింగ్ నాయకుడు. ఈ పెద్ద మనిషి ఏమో మా వాడు వస్తున్నాడు, మాకు మీరు రానివ్వకుండా చేస్తున్నారు, వడ్డెర కులము బీసీ నాయకుడు అప్కమింగ్. చెప్పు ఆయన ఇక బండరాళ్లు కొట్టి కొండల్ని పిండి చేసి తద్వారా చెమటోటి రక్తాన్ని చెమటగా మార్చి బతికేటువంటి సామాన్య కులంలో ఒకటైనా వడ్డేర కులంలో పుట్టి రాజకీయంగా ప్రజల మన్ననలు పొందుతూ ఎదుగుతున్నటువంటి ఒక తురకా కిషోర్ అనే అతను ఒక వడ్డేర కులంలో ఈసారు వడ్డేర కులము బీసీ నాయకుడు. ఈసారి ఏం చేసిండు? పాపం బియ్యము ఆ ఎలకలు తిన్నాయో తెలియదు కానీ వీళ్ళ భార్య మీద ఆ గొడవను ఉంటే చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళ దగ్గర పోవద్దయా అని చెప్పి అన్నాడు. ఆయనే చెప్పిండు. మొన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినాక, నెల్లూరు వెళ్ళినాక మా పేరునే నాని వాళ్ళ భార్య కూడా ఆమె మీద కూడా కేసు పెట్టిర్రు. మొత్తం చూడండి అయ్యా, చదువుకోండి. ఈయన పాపం వడ్డేరు రాళ్ళు కొడుతున్నాడు, ఆయనేమో బియ్యం తింటుండు, ఆయనేమో ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఒకసారి ఆలోచించండి నాని గారు, మీరు ఒకసారి ఆలోచించండి. మీ తర్వాత బియ్యం తినండి, ఈయనకి రాళ్ళు కొట్టమని చెప్పండి. ఇది పరిస్థితి వీళ్ళ నాయకుల పరిస్థితి.